అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు మీడియా మిత్రులు క్షమించాలి, ఇందాక చిన్న కన్ఫ్యూజన్ అయినట్టుంది, మీ లంచ్ టైం మిస్ అయినట్టుంది, ఏమనుకోవద్దు, క్షమించాలి. అదేవిధంగా ఇవాళ కోర్టులో ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో పెట్టినటువంటి తప్పుడు కేసును సంపూర్ణంగా కోర్టు కొట్టివేస్తూ తీర్పిచ్చిందో దానికి మన భారత న్యాయ వ్యవస్థకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము మొదటి రోజు నుండి చెప్తూ ఉన్నాం, ఇందులో ఎక్కడా కూడా ఏమాత్రం సంబంధం కూడా నాకు లేదు, నేను ఒక కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానని చెప్తూ వచ్చాను. అదే ఇవాళ కోర్టు ద్వారా నిరూపణ అయింది. మరి కోర్టు ఏదైతే కుట్రపూరితమైన ఈ కేసు ఉందో ఆ కుట్రలన్నింటినీ ఛేదిస్తూ కంప్లీట్గా ఆర్గ్యుమెంట్సే ఫాల్స్ ఉన్నాయని చెప్పి బేషరతుగా ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి విడుదల చేయడం అనేది, క్లీన్ చీట్ చేయడం అనేది మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే బాధ అవుతూ ఉన్నది, ఎందుకంటే ఒక్కొక్కరు సంవత్సరన్నర కాలం నేను స్వయంగా 5.5 నెలలు కుటుంబానికి, పిల్లలకు అందరికీ దూరంగా ఉండడం, ఆ బాధ, అవమానం, జరిగినటువంటి వ్యక్తిత్వ హననం, అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది తిరిగి వచ్చేటటువంటి విషయం కాదు. ఎంత సమయం జరిగినా ఆ నష్టం మాకు, మా కుటుంబానికి జరిగిందన్నమాట వాస్తవం. అయితే ఆ కఠిన సమయంలో నాతో పాటు డబ్బులు ఉన్నా లేకున్నా ప్రతి హియరింగ్కి ఇక్కడున్న మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా ఢిల్లీ వరకు వచ్చి నాకు మద్దతుగా ఇచ్చి, నైతిక స్థైర్యాన్ని ఇచ్చి, ఇక్కడ నా పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మా అమ్మకు, మా నాన్నకు, మా అత్తమ్మకు, మా మామయ్యకు, మా మొత్తం భర్త తరఫున కుటుంబానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి బలంతోనే ఆ జైల్లో 5.5 నెలలు కూడా నేను పిల్లలు లేకపోయినా కన్నీళ్లు దిగమింగుకొని కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని గడిపినానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ కేటీఆర్ అన్నగారి ట్వీట్ చూడడం జరిగింది. ఇప్పటి వరకు మేము పైన రైతు కమిషన్లో మరి మా గద్వాల రైతన్నల సమస్యలు, నిజామాబాద్ ఎర్రజొన్నల సమస్యలు, ఖమ్మం పామాయిల్ రైతుల సమస్యలు, ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలను పైన వివరించి రావడం జరిగింది. ఎందుకంటే నేను పదే చెప్పినాను, ఈ అంశం నన్ను ప్రజాసేవ చేయడంలో ఆపదు, నేను ఎత్తుకున్నటువంటి మార్గానికి ఈ కేసులు ఇవి అడ్డంకి కాదని చెప్పినాం. ఇవాళ కేసు తీర్పు వచ్చినప్పటికి కూడా మా కార్యకర్తలతో సంబరాలు చేసుకొని మళ్ళీ మా పని మీద మేము రావడం జరిగింది. రైతన్నల విషయాలు అనేకం రైతు కమిషన్కి వివరించడం జరిగింది. మరి వివరించి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ అన్నగారి ట్వీట్ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా
మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చ. ఇవాళ వచ్చినటువంటి తీర్పుని అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్, అండర్స్టాండ్ వాట్ హెస్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ ఎలక్షన్, టేక్ స్టెప్స్ అకార్డింగ్లీ, ఫైట్ ఇట్ అవుట్ ఇన్ పీపుల్. Do not blame me for this. Whereas the party supported me. 3 years of the cases, did party social media support me? ఇవాళ పొద్దున్న నుండి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పెంపకానికి వచ్చిన కోర్టు తీర్ప ఏందో అడ్డమైన రాతలు నేను ఆ సోషల్ మీడియా చూడను. దీనివల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నారు. మరి ఎందుకు మాట్లాడలే? నేను పార్టీ కోసం కాదా జైలుకు పోయింది? మీకు తెలియదా ఏం జరిగిందో వెనకాల? నా మెడలో పార్టీ ఓటమిని వేయాలని చూస్తే ప్రజలు కూడా హర్షించరు. ఇవాళ నేను కోరేది ఒక్కటే, నిజాలు చెప్పండి దయచేసి. నేను ఆనాడు నిజమే చెప్పి నాకు సంబంధం లేదని ఇవాళ న్యాయస్థానం కూడా నా నిజాన్ని సమర్థించింది. రేపు 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి నేను మొన్ననే చెప్పిన రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలి. ఓడిపోతే ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నిజామాబాద్లో నేను ఓడిపోయినాడు ఒకటే మాట చెప్పిన, ప్రజలు ఇచ్చిన ఏ తీర్పునైనా శిరసావిస్తా అని చెప్పిన తప్పితే కారణాలు వెతకలేదు. ఇవాళ వచ్చిన తీర్పుని దీనివల్లనే ఓడిపోయిందని చెప్తున్నారు. అన్న రాసిన ట్వీట్లో, రామన్న గారు కేటీఆర్ గారు రాసిన ట్వీట్లో కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఓడిపోయి ఉండొచ్చు, అక్కడ సంగతి నాకు తెలియదు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. మీరు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో మాకు పెద్ద ఆర్మీ ఉంది, పేడ్ బ్యాచ్ ఉంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది చెల్లుతుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. దయచేసి నిజం చెప్పండి. నాకు ఆర్మీ లేదు, గిర్మీ లేదు, నాకు ఉన్నది గివిలే అబ్బా. ఈ పిడికడి మందితోనే ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ నిలబడి పనిచేస్తాం. కానీ చేతులు జోడించి తెలంగాణ ప్రజలకు మాత్రం ఒక విజ్ఞప్తి చేస్తాం. ఒక ఆడబిడ్డ కష్టంలో ఉన్నప్పుడు అడ్డమైన పేర్లు పెట్టి, అడ్డమైన టైటిల్స్ పెట్టి, సోషల్ మీడియాలో నాలుకకు ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి అడ్డగాడిదలు మాత్రం సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.